యజమాని వచ్చి చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు 3 ఏళ్ల నుండి చూస్తా ఉన్నాడు. ఏ కాపు లేదు. అప్పుడు యజమాని అన్నాడు తోటమాలితో, "ఈ చెట్టు నరికేసేయి. ఎందుకు ప్లేస్ అంత వేస్ట్." అప్పుడు తోటమాలి ఆ యజమానితో బ్రతిమిలాడాడు, అవకాశం అడిగాడు, ప్రార్థన చేశాడు. "అయ్యా యజమానుడా, ఈ ఒక్క సంవత్సరం ఉండనీయు దీన్ని. నేను మంచిగా తవ్వి ఎరువేస్తా. మంచిగా చూస్తాను. నా శక్తి కొలదిగా ఒకవేళ ఫలిస్తే సరే, లేకపోతే నరికి వేయము. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము." అది ఎలాగుండాలి? ప్రభువా ఈ సంవత్సరం కూడా నన్ను బ్రతికించు. నేను కొద్దిగా సంపాదిస్తా. నా వ్యాపారం కొంచెం మంచిగా చేసుకుంటే ఈ సంవత్సరం కూడా నన్ను బ్రతికించు ప్రభువా. నా పొలం మంచిగా పండించుకుంటా. ఈ సంవత్సరం కూడా నన్ను బ్రతికించు ప్రభువా. కొద్దిగా దుబాయ్ వెళ్ళొస్తా బాగా సంపాదించుకొని ఇంటికొస్తా. ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిమ్ము ప్రభువా. నా పనులు నేను చేసుకుంటా. నా కుటుంబం, నా వ్యాపారం, నా చదువులు, నా ఉద్యోగాలు ఇవి చక్కబెట్టుకుంటా ప్రభువా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నట్టుగా తీసుకుంటున్నారు దేవుని బిడ్డలు. అలాగా దేవుడు ఉండనిచ్చేది ఈ సంవత్సరం అండి. ఈ లోకంలో పనులు చేసుకోవడానికా? కాదు. మన హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రెడీ చేసుకో. నువ్వు చనిపోతున్నావు, రెడీ చేసుకో. లేకపోతే నువ్వు నశించిపోతావు. మన ఇల్లు చక్కబెట్టుకోకపోతే నశించిపోతాం. ప్రభు ఇస్తానే ఉన్నాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. దాన్ని మనము ఉపయోగించుకోవట్లేదు. అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాం. అది అజ్ఞానం. కాబట్టి మనం జ్ఞానుల వలె ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడండి. ఇక్కడ ప్రభు ఇచ్చాడు అవకాశం యేసయ్య. తండ్రితో బతిమలాడాడు తోటమాలిలాగా. మనకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అదే హితవత్సరం. ఆ హితవత్సరం అంటే మనకు ఆయుష్కాలం. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు మనం ఫలించడానికి, మనం ప్రభువులో నిలిచి ఉండడానికి, ఆ ఫలములో నిలిచి ఉండడానికి. అప్పుడు మనం రక్షణ పొందుతామండి. కాబట్టి ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మలో ఫలించడానికి మనం ప్రయాసపడదాం.